హలో స్టూడెంట్స్, ఇక్కడ ఒక లిమిట్ ప్రాబ్లం ఇచ్చారు. లోపల మల్టిపుల్ టర్మ్స్ ఉన్నాయి ఎన్లో, అండ్ ఎన్ గోస్ టు ఇన్ఫినిటీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడంగానే ఐడెంటిఫై చేసుకోవాలండి, ఇది అప్లికేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ టు ఇన్ఫైనైట్ సమ్ అని. సో ఈ మోడల్ చేయడానికి ఒకే ఒక బేసిక్ ఫార్ములా ఉంది, ఇమీడియట్గా అది గుర్తుకు రావాలి. ఏంటంటే ఇలా ఉన్న ఒక లిమిట్ని డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా రాయొచ్చు. సో లిమిట్ ఉండి ఎన్ గోస్ టు ఇన్ఫినిటీ 1/n లిమిట్ లోపల ఉన్న ఫంక్షన్ని గనక మనం ఇలా మేనేజ్ చేయగలిగితే సిగ్మా నొటేషన్లో సమ్ జనరల్ టర్మ్ని ఇలా రాస్తే, వేర్ ఐ ఈజ్ ద సిగ్మా వేరియబుల్, ఐ రన్స్ ఫ్రమ్ 1 to n. అక్కడ ఇచ్చిన లిమిట్ లోపల ఫంక్షన్ ఈ ఫార్మాట్లో ఉంటే ఈ లిమిట్ని మనం ఒక డెఫినెట్ ఇంటిగ్రల్తో ఎవాల్యుయేట్ చేయొచ్చు. సో ఈ లిమిట్ని ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to 1 సేమ్ ఎఫ్, అక్కడ సిగ్మా లోపల ఏ ఎఫ్ ఉందో అదే ఎఫ్ వేసి dx, f of x dx. అయితే ఈ బేసిక్ ఫార్ములాకి ఒక వేరియేషన్ ఉందండి. సో ఆ వేరియేషన్ ఏంటంటే ఈ అప్పర్ లిమిట్ అప్పుడప్పుడు వాళ్ళు ప్రాబ్లంలో n ఇవ్వకుండా 2n 3n అలా ఇస్తారు. అంటే జనరల్గా pn అని ఇస్తే ప్రాబ్లంలో అప్పర్ లిమిట్ pn దాకా వెళ్తే అటు రైట్ సైడ్ కూడా ఈ అప్పర్ లిమిట్ మారుతుంది. అంతే, ఇదేనండి థియరీ. తెలుసుకోవాల్సింది ఇలాంటి మోడల్స్లో బేసిక్ ఫార్ములా అండ్ దిస్ వేరియేషన్. సిగ్మాలో అప్పర్ లిమిట్ పిఎన్ అయితే అటు సైడ్ అప్పర్ లిమిట్ పి అవుతుంది 1కి బదులు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఈ ఫార్ములాని ఎలా అప్లై చేద్దామో చూద్దాము. అయితే ఈ ఫార్ములాలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సిగ్మా ఉంది. సిగ్మా అంటే సమ్, కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో లిమిట్ లోపల ప్రొడక్ట్ ఉంది, సంథింగ్ బ్రాకెట్ ఇంటూ సో ఆన్. సో ఇలా ప్రొడక్ట్ ఉన్నప్పుడు ముందు దాన్ని సమ్ లాగా మార్చుకోవాలి, అప్పుడే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో సమ్ లాగా మార్చుకోవడానికి ఇలాంటి మోడల్స్లో ఏం చేస్తామంటే వీ స్టార్ట్ లైక్ దిస్, కాల్ ద గివెన్ లిమిట్ ఎల్ అండ్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ టు ద బేస్ ఈ అంటే లాన్ ఎల్, లాన్ అంటే లాగ్ టు ద బేస్ ఈ. ఓకే, లాన్ ఎల్ ఈక్వల్ టు ఆ లాన్ని లిమిట్ లోపలికి తీసుకెళ్ళొచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న లిమిట్ లోపలికి లాన్ని తీసుకెళ్తే ఇలా రాయొచ్చు, లాన్ ఆఫ్ దట్ ఎంటైర్ ప్రోడక్ట్ 4/n² సో ఆన్ ఇంటూ 2 హోల్ పవర్. అయితే ఈ ప్రొడక్ట్ హోల్ పవర్ 1/n ఉంది. అయితే ముందు లాన్ ఉండటం వల్ల ఈ పవర్ని ముందుకు తీసుకురావచ్చు లాగ్ ప్రాపర్టీ నుంచి. లాగ్ లోపల ఉన్న నెంబర్కి పవర్ ఉంటే ఆ పవర్ని ముందుకు తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది లిమిట్ n గోస్ టు ఇన్ఫినిటీ 1/n లాన్ ఆ లోపల ఉన్న ప్రోడక్ట్. అసలు లాన్ తీసుకుంది ఎందుకంటే మనం ఆ లోపల ఉన్న ప్రోడక్ట్ని సమ్ లాగా రాయటానికి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఆ సమ్ రాసుకోవాలి. Ln of product is sum of individual lns. So limit n goes to infinity 1/n. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రొడక్ట్ ln 1 plus 1/n² ప్లస్ ln ఈ 1/n ఇంటూ ప్లస్ ln 1 ప్లస్ ఆ సెకండ్ ఫ్యాక్టర్ 4/n² ప్లస్ ln 1 ప్లస్ 9/n² సో ఆన్. ఫైనల్ టర్మ్ ln 2 అవుతుంది. అయితే సిగ్మా నొటేషన్లో అప్లై చేసే ముందు అక్కడ మనం రాసిన టర్మ్స్లో ప్యాటర్న్ కనుక్కోవాలి. ప్రతి టర్మ్లో అన్ని టర్మ్స్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, ఆ ప్యాటర్న్ ఏంటో చూడాలి. సో ఇప్పుడు ఈ ప్రతి టర్మ్లో మనం ఏం గమనించవచ్చు అంటే ఇక్కడ ఉన్న లాన్ లోపల ఉన్న సెకండ్ టర్మ్ ఇది 1/n² లాగా ఉంది. ఈ సెకండ్ టర్మ్ లోపలిది 2/n², థర్డ్ టర్మ్ లోపలిది 3/n², సో ఆన్. లాస్ట్ టర్మ్ లోపల ఎన్నే లేదు, కానీ మనం ప్యాటర్న్ని రికగ్నైజ్ చేయడానికి దీన్ని ఎన్నుల్లో రాసుకోవాలి. అది కూడా ఎలా రాసుకోవాలంటే ముందున్న టర్మ్స్ని ఇమిటేట్ చేసేటట్టు రాసుకోవాలి. అంటే ముందున్న టర్మ్స్ అన్నిట్లో 1+ అని ఉంది. సో ఇక్కడ ఈ 2ని 1+ రాద్దాం. 1+ ఏం రాయాలి, 1 రాయాలి. ఆ 1ని సంథింగ్ బై n² రాసుకోవాలి. సంథింగ్ బై n² రాసుకోవాలి, ఎందుకంటే ముందు టర్మ్స్లో కూడా n² ఉంది కాబట్టి. అయితే 1 అవ్వాలి కాబట్టి పైన కూడా n² రావాలి. 2ని 1+1, ఆ రెండో 1ని n²/n². ఇప్పుడు దీన్ని ఇలా చూడాలి, 1 + n/n². సో ఇప్పుడు ప్యాటర్న్ ఫిక్స్ అయిపోతుంది ఇలా ఉంటే. ఏంటంటే 1 + i/n². సో ఇప్పుడు అదే ప్యాటర్న్ వాడి మనం లిమిట్ లోపల ఉన్న ఆ సిరీస్ని సిగ్మా నొటేషన్లో రాసుకోవచ్చు. సో ఎలా రాస్తామంటే లిమిట్ n గోస్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా, అన్ని టర్మ్స్లో లాన్ ఉంది, అన్ని టర్మ్స్లో 1+ ఉంది, కానీ ఆ సెకండ్ టర్మ్ మాత్రం చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ అయ్యే నంబర్ ప్లేస్లో i/n చేంజ్ అవ్వట్లేదు, హోల్ స్క్వేర్ కూడా ఉంది. సో ఇది సిగ్మా నొటేషన్ ఆఫ్ దట్ సిరీస్
వేర్ దట్ సిగ్మా వేరియబుల్ ఐ రన్స్ ఫ్రమ్ 1 2 3 సో ఆన్ టిల్ n. లాస్ట్ టర్మ్లో ఏమొస్తుందో అదే ఇక్కడ అప్పర్ లిమిట్కి వెయ్యాలి, లాస్ట్ టర్మ్ న్యూమరేటర్లో ఏమొస్తుందో. సో దట్స్ ఆల్. ఇప్పుడు ఈ లిమిట్ పర్ఫెక్ట్గా మనకి ఆ బేసిక్ ఫార్ములాలో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్తో మ్యాచ్ అవుతుంది. సో ఇమీడియట్గా మనం ఈ ఫార్ములా వాడి ఈ లిమిట్ని డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా రాయొచ్చు, ఇక్కడ ఉన్న డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా. సో ఎలా రాయొచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1. 1 ఎందుకంటే అప్పర్ లిమిట్ అక్కడ ఎన్ఏ ఉంది, అక్కడ కనుక 2n ఉంటే 0 to 2 వేసుకునేవాళ్ళం. ఓకే, లోపల రాయాల్సిన ఫంక్షన్ ఈ సిగ్మా లోపల ఉన్న జనరల్ టర్మ్ ln 1 ప్లస్ i/n ఎక్కడుంటే అక్కడ మనం x పెట్టుకోవాలి. ఓకే, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అంతేనండి, ఇక్కడ నుంచి ఇది డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు దాకా మనం క్యాలిక్యులేట్ చేసింది దిస్ ఈజ్ లాన్ ఎల్, మనం కనుక్కోవాల్సింది మాత్రం ఎల్. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు చేసేదంతా లాన్ ఎల్. ఓకే, సో దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం? స్టాండర్డ్ ఇంటిగ్రల్ అయితే కాదు, అండ్ ఇలా సింగిల్ లా నుండి లోపల ఇంకేదో ఎక్స్ప్రెషన్ ఉన్నదాన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలి అంటే ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ చూస్ చేసుకోవాలి కదా. సో ఇలాంటి కేసెస్లో సెకండ్ ఫంక్షన్ రెడీగా ఇంటిగ్రేట్ చేయడానికి అవైలబుల్ అయ్యే ఫంక్షన్ ఇక్కడ 1 ఇంటూ రాసుకొని ఆ 1ని సెకండ్ ఫంక్షన్ చేసుకోవాలి, మిగిలిన ఈ లాన్ని ఫస్ట్ ఫంక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లాన్ని డిఫరెన్షియేట్ అయితే చేయగలం కానీ ఇంటిగ్రేట్ అయితే చేయలేం కదా. సో అందుకని సో ఇప్పుడు బై పార్ట్స్ ఫార్ములా వేస్తే ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఆఫ్ ln 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాన్ డెరివేటివ్ 1/1 ప్లస్ లోపల ఏది ఉంటే అది, ఇంకా చైన్ రూల్ నుంచి ఆ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కూడా డెరివేటివ్ వేయాలి 2x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 జస్ట్ ఎక్స్. ఓకే, డిఎక్స్. మొత్తం ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఆ లిమిట్స్ పెట్టుకుందాం 0 to 1. ఓకే, ఇప్పుడు ఆ సెకండ్ ఇంటిగ్రల్ని ఎలా చేస్తామంటే ముందు ఈ ఫస్ట్ టర్మ్ అయితే x ఇంటూ ln 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆ సెకండ్ ఇంటిగ్రల్లో కాన్స్టెంట్ 2ని బయటకు తెద్దాం, x ఇంటూ ఎక్స్, 2 x'లు ఉన్నాయి. సో ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు సెకండ్ ఇంటిగ్రల్ స్టాండర్డ్ ఇంటిగ్రల్ అయితే కాదు, బట్ దాన్ని స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా స్ప్లిట్ చేసుకోవటానికి పైన ఒక చిన్న మాడిఫికేషన్ చేయాలి న్యూమరేటర్లో. ఇంపార్టెంట్ మాడిఫికేషన్ గుర్తుకు రావాలి, ఇది వేసేటప్పుడే -1 + 1 చేసుకోవాలి, +1 -1 చేసుకోవాలి పైన, ఎందుకంటే అప్పుడే ఆ ఇంటిగ్రల్ని మనం 2 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ లాగా స్ప్లిట్ చేయొచ్చు. సో x ln 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -2 టైమ్స్ ఒక న్యూమరేటర్కి ఈ ఎక్స్ స్క్వేర్ +1, ఇంకొక న్యూమరేటర్కి ఆ -1, 2 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ +1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సెకండ్ టర్మ్కి -2 ఇంటూ -1 +2 అవుతుంది ఈసారి ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ లిమిట్స్ పెట్టుకుందాం 0 to 1 3 టర్మ్స్లో. సో ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్లో ఎక్స్ స్క్వేర్ +1 ఎక్స్ స్క్వేర్ +1 క్యాన్సిల్ అవుతుంది, 1 డిఎక్స్ అవుతుంది సెకండ్ ఇంటిగ్రల్ లోపల, సెకండ్ టర్మ్ లోపల. థర్డ్ టర్మ్ లోపల ఇది స్టాండర్డ్ ఇంటిగ్రల్ tan 1x dx/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు మొత్తం ఇంటిగ్రల్ రాసుకుంటే x ln 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -2 1 dx అంటే జస్ట్ x ప్లస్ 2 ఆ లాస్ట్ ఇంటిగ్రల్ tan 1x. ఇప్పుడు లిమిట్స్ పెట్టుకుందాం 0 to 1. సో అప్పర్ లిమిట్ 1 పెడితే ముందు 1 ఇంటూ ln 1 ప్లస్ 1 ln 2 అవుతుంది, -2 ఇంటూ 1 -2 ప్లస్ 2 tan 1 π/4, 2 ఇంటూ π/4, 2 ఇంటూ tan 1 2 ఇంటూ π/4. 0 పెడితే ఈ టర్మ్స్ అన్నీ 0 అవుతాయండి. సో ఇట్ ఈస్ జస్ట్ -0 లోవర్ లిమిట్కి. అయితే ఇదంతా ln L. ln L అంటే log టు ద బేస్ e L ఆఫ్ L ఈక్వల్ టు ln 2 -2 ప్లస్ π/2, 2 క్యాన్సిల్ అయ్యి లాస్ట్ టర్మ్ π/2 వచ్చింది. అయితే ఇప్పుడు ఇది ఆప్షన్స్లో మనకి వాళ్ళు అడుగుతుంది L. ముందు Lని సింప్లిఫై చేసుకోవాలి ఇక్కడి నుంచి, అప్పుడు ఆప్షన్స్లో మనం టాలీ చేయడానికి చూడొచ్చు. సో L కావాలి అంటే ఇప్పుడు ఈ లాగ్ ఈక్వేషన్ని ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్కి మార్చాలి. ఎలా మారుస్తామంటే ఈ పవర్ని అటు తీసుకెళ్తే ఆ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ అంతా పవర్లోకి వెళ్తుంది. సో L ఈక్వల్ టు e పవర్ ln 2 -2 ప్లస్ π/2. ఆప్షన్స్లో ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇలా లేదండి, అందుకని దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే ఇలా బ్రేక్ చేయొచ్చు, e పవర్ ln 2 ఇంటూ e పవర్ -2 ప్లస్ π/2. సో ఈ పవర్ ln 2 ఏమవుతుంది అంటే జస్ట్ 2 అవుతుంది, ఎందుకంటే ఈ లాన్ కింద ఉన్న బేస్ కూడా ఈఏ.
సో బేస్లు అలా సేమ్ ఉంటాయి. ఈ ప్రాపర్టీ ఉంది కదా లాగ్స్లో, ఏ పవర్ లాగ్ ఎన్ టు ద బేస్ ఇలా ఉంటే ఈ రెండు ఇలా క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా ఎన్ వేసేయచ్చు. సో ఇక్కడ ఈ బేసెస్ రెండు సేమ్ ఉండటం వల్ల ఆ లాన్ని ఈని క్యాన్సిల్ చేసి ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ని 2 అని రాసేయచ్చు. ఇంటూ ఇక్కడ ఈ పవర్ కామన్ డినామినేటర్ తీస్తే 2 ఇంటూ 2 4 అవుతుంది. సో పై మైనస్ 4/2 అవుతుంది. ఎల్ ఈక్వల్ టు ఇది ఆప్షన్స్లో ఉంటుంది 2e పవర్ పై మైనస్ 4/2 విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2. అయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫుల్ చాప్టర్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన టాప్లో అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.